నమస్కారం మిత్రులారా. ముందుగా అందరికీ కూడా మన వాయిస్ ఆఫ్ గరుడ ఛానల్‌కి అయితే స్వాగతం. అయితే ఈరోజు నేను మిమ్మల్ని అయితే ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీరు రోజు దేవుడికి పూజ చేస్తారా? మందిరానికి వెళ్తారా? అభిషేకాలు, అర్చనలు అన్నీ కూడా చేస్తూ ఉంటారా? అయితే నేను ఈ ప్రశ్న అడిగేటప్పుడు చాలామంది అవును అంటారు. కానీ ఇప్పుడు నేను మీకు చెప్పబోయే ఈ అంశం అనేది నిజంగానే చాలా షాకింగ్‌గా ఉంటుంది. మీలో చాలామంది దేవుడికి పూజలు చేస్తూనే తెలియకుండా ఆ భగవంతుడికే కోపం తెప్పించే కొన్ని పనులు చేస్తున్నారు. అవును, మీరు సరిగ్గానే విన్నారు. అసలు మేం భగవంతుడి కోపం తెప్పించే పనులే చేస్తున్నాం అని అనుకోవచ్చు. బట్ చాలామంది తెలుసో తెలియకో ఇలాంటి పనులు చేస్తూనే ఉన్నారు. ఈ వీడియోలో కంప్లీట్‌గా దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. సో, మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అంటే, భక్తి అంటే కేవలం ఆచారాలు మాత్రమే కాదు. అసలైన భక్తి అంటే ఏంటి? మన యొక్క మనసు గనక శుద్ధి లేకపోతే, ప్రవర్తన సరిగ్గా లేకపోతే, ఎన్ని పూజలు చేసినా పాపాలు తగ్గవు. అలాగే మన యొక్క జీవితంలో ఎటువంటి మార్పు రాదు. అంటే సింపుల్‌గా చెప్పాలి అంటే మన జీవితం మారదు అని చెప్తున్నారు. అయితే ఈరోజు నేను మీకు చెప్పబోయే ఈ 5 విషయాలు కూడా మన నిత్య జీవితంలో మనం చేసే తప్పులు. ఒక్కో పాయింట్ విన్న తర్వాత మీరు మీలోనే మరొకసారి ఆలోచిస్తారు. అరే! ఇది నేను కూడా చేశానా అని చెప్పి అలా ఖచ్చితంగా అనుకునే సందర్భం కూడా ఉంటుంది. ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత మీకు అలా అనిపిస్తే తప్పకుండా కామెంట్‌లో చెప్పండి. మన మధ్య ఏంటంటే ఒక హానెస్ట్ కన్వర్జేషన్ అవుతుంది. సో, వీడియోని చివరి వరకు చూడండి. అండ్ ఈ 5 పాయింట్స్‌లో ఐదో పాయింట్ అనేది అన్నింటికంటే ఇంపార్టెంట్. దీన్ని చాలామంది ఇగ్నోర్ చేస్తున్నారు. మీరు చేస్తున్నారేమో కూడా చెక్ చేసుకోండి. మొదటి పాయింట్. అయితే దీన్ని మొదలు పెట్టబోయే ముందు మీకు ఓ నిజమైనటువంటి కథ అయితే చెప్తాను. మా ఊళ్ళో ఏంటంటే ఒక పెద్దాయన ఉండేవాడు. ప్రతిరోజు ఉదయం 5 గంటలకే లేచి ఎప్పుడు వెంకటేశ్వర స్వామికి లేదంటే తన యొక్క కులదైవానికి ఎప్పుడు ఏదో ఒక మొక్క పెట్టుకునే ఉంటాడు. తన మొక్క ఏంటంటే నాకు వ్యాపారంలో కలిసొస్తే ఇది చేస్తానని, లేదంటే నా కొడుకు కనుక ఎగ్జామ్ పాస్ అయితే నేను మీకు మంచి ఉత్సవం చేయిస్తానని, ఇలా రకరకాలుగా ఎప్పుడు ఏవో కొన్ని మొక్కులైతే పెట్టుకుంటూ ఉంటాడు. అయితే వాటిల్లో వాళ్ళ కొడుకు గురించి కోరుకున్నటువంటి ఆ మొక్కు ఏదైతే ఉందో అది నిజంగానే జరిగింది. అంటే వాళ్ళ కొడుకు ఎగ్జామ్‌లో పాస్ అయ్యాడు. వాడు పాస్ అయిన తర్వాత ఈ పెద్ద మనిషి ఎప్పుడు కూడా మందిరానికి వెళ్ళలేదు. అంటే మళ్ళీ ఎప్పుడు కూడా గుడి మెట్టే తొక్కలేదు. ఆ మొక్కుబడి కూడా తీర్చలేదు. ఆ తర్వాత వరుసగా ఆయన జీవితంలో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వచ్చాయి. అయినా సరే తనకు అర్థం కాలేదు. ఎందుకిలా జరుగుతుంది అని చెప్పి. ఇదేమీ పెద్ద ఐసోలేటెడ్ కేస్ అయితే కాదు గానీ, మనలో చాలామంది ఇలాగే చేస్తారనమాట. అంటే ఏంటి? వారు వారి అవసరం తీరేంత వరకు మాత్రమే భగవంతుని కొలిచి అంతవరకే తలుచుకుని ఏదో మొక్కుబడిగా పెట్టుకొని, ఆ తర్వాత మాత్రం దాన్ని స్కిప్ చేస్తూ ఉంటారు. ఆఫ్‌కోర్స్ మీలో చాలామంది వాళ్ళ కోరిక తీరేంత వరకు ఒక మాట, తీరిపోయిన తర్వాత ఇంకో మాట. అంటే కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోరు. సో, దీనికి శాస్త్రీయపరమైనటువంటి విశ్లేషణ గనక చూసుకుంటే, మనకి చూడండి మీకు మన భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్తున్నారు. సత్యం పలకడం మొదటి ధర్మం. దేవుడి ముందు అసత్యం పలికే వ్యక్తి పుణ్యాన్ని కోల్పోతాడు అని శాస్త్రాలు చెప్తున్నాయి. అవును. మనం ఆఫ్‌కోర్స్ మనతో మనం నిజంగా లేకపోయినప్పటికీ, దేవుడి దగ్గరికి వెళ్లి అట్‌లీస్ట్ అక్కడైనా సరే నిజాన్ని పలకడం నేర్చుకోవాలి. అంటే సత్యాన్ని మాట్లాడాలి. కానీ అక్కడ కూడా లేకపోతే ఏమవుతుంది? ఇంక నువ్వెన్ని పూజలు చేసినా తర్వాత వ్యర్థం కదా! సో, ఇది మీకు అర్థం కావడానికి చెప్తాను. అబద్ధం 3 రకాలు. మొదటిది ఇలా మొక్కుబడులు తీర్చకపోవటం. నీకు ఇది చేస్తాను అని చెప్పి మర్చిపోవటం. అంటే ఈ దేవుడి విషయంలోనే కాదు బయట కూడా. ఇక రెండవది పాపాలు చెయ్యను అని చెప్పి మళ్ళీ చేయటం. అంటే ఇప్పుడు ఈ కాన్సెప్ట్‌కి తగ్గట్టుగా చెప్తున్నాను. ఇంకా మూడవది మందిరంలో పవిత్రంగా ఉన్నాను అని చెప్పి ఇంటికి వెళ్ళి తిరిగి అదే అలవాట్లు మొదలుపెట్టడం. ఇవన్నీ కూడా దేవుడి ముందు అబద్ధాలుగానే మారుతాయి. మీరందరూ కూడా మనసుకు తీసుకోవద్దు. అండ్ అందరూ కూడా తప్పుగా అనుకోవద్దు. కొంతమంది మాత్రమే ఇలా ఉన్నారు. ఆఫ్‌కోర్స్ మీరు చాలామందిని చూసే ఉంటారు కదా! మాలో ఉన్నంత సేపు కూడా చాలా కరెక్ట్‌గా, పర్ఫెక్ట్‌గా ఉండి
ఆ మాల తీసేసిన తర్వాత ఇంటికొచ్చి ఆ ప్రసాదం అని పంచేస్తారు గదా! ఇంకా అప్పటినుంచి వాళ్ళు మొదలింకా ఈ మద్యం సేవించడం, తిరగటం, తినటం అన్నీ అనమాట. అండ్ ఇంకొంతమంది మరీ ఘోరం. వాళ్ళేంటంటే మాల తీసిన వెంటనే ఆపుకోలేక ఈ చికెన్‌లు, మటన్‌లు అన్నీ తినేయటం, బిర్యానీ తినేయటం ఇలా చాలామంది చేస్తూ ఉంటారు. ఇలా మాట్లాడుకుంటే ఈ టాపిక్ అనేది పెరుగుతూ పోతుంది. మన సబ్జెక్ట్ అది కాదు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ 3 కూడా అబద్ధాలే అవుతాయి. అంటే దేవుడి ముందు ఇలా అబద్ధాలు ఆడుతూ ఉంటారు. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. దేవుడు మన లైఫ్‌ని ఒక అకౌంట్ బుక్‌లా చూస్తూ ఉంటాడు అనుకోవచ్చు. మనం చేసినటువంటి ప్రతి ప్రామిస్ అనేది ఒక అప్పులా అక్కడ రికార్డ్ అవుతూ ఉంటుంది. దాన్ని ఒకవేళ మనం తీర్చలేదనుకోండి, ఆ అప్పనేది ఏంటంటే పెరుగుతూ పోతుంది. జీవితంలో అనవసరమైనటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్రియేట్ అవుతాయి. సో, అలాంటప్పుడు మనం ఏం చేయాలి? దీనికి పరిష్కారం ఏంటంటే చాలా సింపుల్. మీరు చెయ్యగలిగిన వాటిని మాత్రమే చేయండి. అంటే మీరేదైతే చేయగలుగుతారో దాన్ని మాత్రమే ప్రామిస్ చేయండి. చెయ్యలేదు, ఒకవేళ చేయటానికి కుదరలేదు, మీ వల్ల కాలేదు అనుకోండి. డైరెక్ట్‌గా మళ్ళీ గుడికి వెళ్ళి, మందిరానికి వెళ్ళి క్షమాపణ అడగండి. దేవుడు అర్థం చేసుకుంటాడు. కానీ మీరు చేసినటువంటి ఆ ప్రామిస్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం మర్చిపోవద్దు. అంటే నేను అంటుంది, ఒకవేళ మీరు దాన్ని చెయ్యలేకపోతే వెళ్లి క్షమాపణ కోరుకుంటే భగవంతుడేమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడు. మీరు దాన్ని అట్‌లీస్ట్ హానెస్ట్‌గా చెప్పడానికి ట్రై చేయండి. నేనిలా చెయ్యలేకపోయాను. నన్ను క్షమించండి అని చెప్పి. సో, భగవంతుడు క్షమించే గుణాన్ని కలిగుంటాడు కదా! సో, ఖచ్చితంగా క్షమిస్తాడు. పాయింట్ నంబర్ 2 తల్లిదండ్రుల్ని అవమానించడం. సో, ఈ కాలంలో ఇది సహజంగానే ఎక్కువగా ఉంది. ఇది మీకు అర్థం కావటానికి నేను ఒక కథ అయితే చెప్తాను. మీరు అర్థం చేసుకోండి. ఒక తల్లుండేది. తనకి సుమారుగా 70 ఏళ్ల వయసు. ప్రతి శుక్రవారం కూడా కొడుకుతో మందిరానికి వెళ్ళాలి అని ఎప్పుడూ మనసులో ఉండేది ఆవిడకి. అయితే ఆ కొడుకు ఎన్ని సార్లు అడుగుతున్నా సరే, బిజీగా ఉంటాను అని చెప్పి, ఒక్కసారి కూడా తనైతే ఆలయానికి తీసుకువెళ్ళేవాడు కాదు. కానీ అదే కొడుకు ఫ్రెండ్స్‌తో గానీ, లేదంటే తన తోటి ఉద్యోగులతో వీళ్ళందరితో కూడా ఎప్పటికప్పుడు ట్రిప్పులకి వెళ్ళటం, బయటికి వెళ్ళటం, కాఫీ షాపులు, షాపింగ్‌లు, సినిమాలు అని చెప్పి తిరుగుతూ ఉండేవాడు. ఇక ఆ తల్లి ఒకసారి ఏంటంటే అడిగింది కొంచెం గట్టిగా, "నాయనా ఒక్కసారి నన్ను మందిరానికి తీసుకెళ్తావా?" అని. ఇక ఆ కొడుకు చాలా గట్టిగా అరుస్తాడు తల్లి పైన. "ఆగమ్మా! అసలు నా దగ్గర టైం లేదు." ఇక ఆ గుమ్మం దగ్గరే నిలబడ్డటువంటి ఆ తల్లి కళ్ళు తుడుచుకుంటుంది. ఆ తరువాత వారంలో ఓ సంఘటన. అదేంటంటే హఠాత్తుగా ఆ తల్లి చనిపోయింది. ఆ తల్లి చనిపోయిన తర్వాత ఆ కొడుకు విపరీతమైనటువంటి దుఃఖంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడేంటంటే తను ప్రతిరోజు కూడా మందిరానికి వెళ్తూ ఉంటాడు. మా అమ్మ లేదు. మా అమ్మకు ఆత్మ శాంతి కలగాలి అని చెప్పి ఇలా ఎప్పుడు కూడా వెళ్లి కోరుకుంటూ ఉంటాడు. ఇక విషయంలోకొస్తే మన వేదాలు, ఉపనిషత్తులు అన్నీ కూడా ఒకే ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాయి. మాతృదేవో భవ, పితృదేవో భవ అని. తల్లిదండ్రుల్ని అవమానించడం అంటే వారిని పక్కన పెట్టడం మాత్రమే కాదు. వారి ఫీలింగ్స్‌ని హర్ట్ చేయటం కూడా. అంటే వారి యొక్క మనోభావాలను దెబ్బతీయటం కూడా అది అవమానించడంగానే పరిగణించబడుతుంది. వారి అభిప్రాయాలను నిర్లక్ష్యం చేయటం, వారికి సరిగ్గా కేర్ చేయకపోవటం, ఇవన్నీ కూడా అవమానాల కింద కదా వస్తాయి. మీరు ఈ స్టోరీ మొత్తంలో కూడా గమనించండి. సో, అబ్బాయి ఏంటంటే ప్రతిసారి ఫ్రెండ్స్‌తో వెళ్ళటానికి టైముంది. ఎక్కడెక్కడో తిరగటానికి టైముంది. అండ్ వాళ్ళ అమ్మగారు అడిగింది ఒకే ఒక్క కోరిక. అది కూడా ఏంటంటే, నేను ఇలా గుడికి వెళ్ళాలనుకుంటున్నాను అని. ఆ ఒక్కటి కూడా తీర్చలేకపోయాడు. సో, ఇలా జరుగుతున్నాయి సొసైటీలో చాలా వరకు. మీరు దీన్ని ఇంకా అర్థం చేసుకోవటానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. శ్రీరాముడు అడవికి వెళ్ళే ముందు కౌసల్య పాదాలకు మొక్కాడు. శ్రవణ కుమారుడు చివరి వరకు తల్లిదండ్రులు భుజాల మీద మోసాడు. ఇవి కేవలం కథలు కాదు. ఇవేంటంటే మన జీవితానికి ఇవ్వబడినటువంటి ఓ గొప్ప జీవన పాఠాలు. మన యొక్క ఈ హిందూయిజంలో ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప విషయాలున్నాయి. అంటే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్‌కి ఎంత రెస్పెక్ట్ ఇచ్చుంటారు. వీలైతే ఇప్పుడే ఫోన్ తీసుకోండి. మీ అమ్మకో, మీ నాన్నకో కాల్ చేయండి. ఎలా ఉన్నావు అని అడగండి. ఆ ఒక్క కాల్ వాల్యూ ఏంటంటే వారికి ఒక రూ. 1,00,000 కంటే విలువైంది. ఆఫ్‌కోర్స్ మీరు అమెరికాలో ఎక్కడో ఉండొచ్చు. మీరు వెంటనే ఒక కాల్ చేసి వారితో హ్యాపీగా మాట్లాడండి. వారి కష్టాలు, సుఖాలు తెలుసుకోండి.
అది నిజంగానే వారికి ₹1,00,00,000 ఇచ్చినా ఇవ్వని ఆనందాన్ని ఇస్తుంది. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మన జీవితంలో అనేక రకాల సమస్యలకి అంటే చదువు, పని, వ్యాపారం, ఆరోగ్యం అన్నింటికి ఇలా అన్నింటిలో కూడా మనం ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాము అంటే దానికి అసలైన కారణం ఒకటుంటుంది. అది చాలామంది మీలో నోటీస్ చేయరు. అదేంటంటే తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం లేకపోవటం అని పెద్దలు చెప్పారు. ఒకవేళ నిజంగా మీ తల్లిదండ్రుల యొక్క దీవెనలు మీకు లభిస్తే తప్పకుండా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం దానంతట అదే మీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తుంది. ఇదేమీ మూఢనమ్మకమో లేదంటే నేనెక్కడో చదివి చెప్పడం కాదు. తత్వం చెప్తున్నాను. ఇది శాస్త్రంలో ఉన్నటువంటి ఒక సత్యం. మీ తల్లిదండ్రులు ఎప్పుడైతే మిమ్మల్ని బ్లెస్ చేస్తారో ఆటోమేటిక్‌గా భగవంతుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు, కాపాడుతూనే ఉంటాడు. ఇంకా పాయింట్ నంబర్ 3 ఇది కూడా చాలా వరకు జరుగుతుంది. అండ్ అందరికీ కాదు, కొంతమంది ఇలా చేసేవారికి మాత్రమే. ఇదేంటంటే ఒక షాకింగ్ విషయం. ప్రసాదాన్ని బయటపడేయటం. మీకు తెలుసా? ఒక సర్వే ప్రకారం పెద్ద పెద్ద మందిరాల దగ్గర రోజు వేల కిలోల ప్రసాదం అనేది డస్ట్‌బిన్‌లో వేయబడుతుంది. వేలాది మంది ప్రసాదం తీసుకుంటారు. ఆ ప్రసాదాన్ని నేరుగా రోడ్డు మీద పారేస్తున్నారు. లేదా డస్ట్‌బిన్‌లో వేస్తారు. లేదంటే ఏదో ఒక మూలలోకి ఇలా విసిరేసి వెళ్ళిపోతూ ఉంటారు. అసలు ఇదేంటి? మనకి దేవుడు ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్‌ని మనమే స్వయంగా మన చేతులతో తీసుకెళ్ళి వేస్ట్ చేస్తున్నాం. ఒక ముసలావిడ మందిరం బయట కూర్చుంది. ఆమె రోజు మొత్తం కూడా తినలేదు. ఒక భక్తుడు ప్రసాదాన్ని తీసుకొని బయటకొచ్చి ఆ రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయాడు. ఇక ఆ ముసలామె దాన్ని చూసిద్ది. తన ముఖంలో ఉన్నటువంటి ఆ బాధ అది దేవుడికి కూడా కనిపించదని నమ్మండి. ఆకలితో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది దాని బాధ. ఒకవేళ మీకు ఇష్టం లేదు అనుకోండి, ఎవరైనా వెళ్తే వెతికి మరీ పని చేయండి. అలా కాకుండా ఇలా రోడ్డు మీద పడేయటం ఎందుకు? ప్రసాదం యొక్క పవిత్రత అంటే ఏంటో తెలుసా? ప్రసాదం అంటే ఏంటో మొదట మీరు అర్థం చేసుకోండి. ప్రసాదం ప్లస్ సాదం. దేవుడు ప్రసన్నుడై ఇచ్చేది. మందిరంలో నివేదించిన తర్వాత అది కేవలం ఒక ఫుడ్ మాత్రమే కాదు. ఒక డివైన్ ఎనర్జీ, అంటే దాంతో పాటుగా ఒక పాజిటివ్ ఎనర్జీ అదంతా కూడా ఆ ప్రసాదంలో ఉంటుంది. చాలామందికి ఈ విషయం తెలీదు. ఇక ఆ ప్రసాదం ఏంటంటే అన్ని గొప్ప గుణాలు, అంటే కొన్ని గొప్ప శక్తులు కలిగి ఉంటుంది. మరి అలాంటి ప్రసాదాన్ని మన కళ్ళకు అద్దుకొని తినాలి కానీ ఎందుకు దాన్ని తీసుకెళ్ళి నేరుగా డస్ట్‌బిన్‌లో పడేయటం? దానిలో డైరెక్ట్‌గా భగవంతుడి యొక్క స్పర్శ ఉంటుంది. ఒకవేళ మనకి అవేర్‌నెస్ గనక ఉండుంటే మనం ఎప్పుడూ కూడా ప్రసాదాన్ని వేస్ట్ చెయ్యం. అది తినలేకపోతే అట్‌లీస్ట్ మరొకరికి ఇవ్వటం అది నిజంగానే పవిత్రమైన పనవుతుంది. మీకిష్టం లేదు వేరెవరికైనా ఇవ్వండి. లేదంటే జంతువులు తిరుగుతూ ఉంటాయి కదా! ఆవులు, లేదంటే కొన్నిసార్లు కుక్కలు. ఒకవేళ అవి తింటే వాటికి కూడా పెట్టడానికి ట్రై చేయండి. ఇలా కాకుండా డైరెక్ట్‌గా రోడ్డు మీద పడేయటం. అండ్ కొంతమందేంటంటే దాన్ని స్మెల్ చూడటం. అసలు ప్రసాదానికి స్మెల్ ఏంటండి? తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పడేయటం. ఇది నిజంగానే మహా పాపం. ఇంకా ప్రాక్టికల్ తీర్మానం అంటే ఓ విషయం చెప్తున్నాను. మీకు మీరుగా ఒక తీర్మానాన్ని పెట్టుకోండి. ఇప్పటి నుండి మందిరానికి వెళ్ళినప్పుడు ఒక నిర్ణయాన్ని తీసుకోండి. ప్రసాదాన్ని మీరు తినలేము అనుకుంటే తీసుకోవద్దు. అప్పుడు తప్పేం గాదు. తీసుకుంటే దాన్ని పూర్తిగా తినండి, లేదా అక్కడే ఉన్న ఎవరికైనా ఇవ్వండి. అది ఒక చిన్న మార్పే కానీ దేవుడి విషయంలో చాలా ప్రత్యేకమైంది. ప్రసాదం అంటేనే దేవుడు, దేవుడంటేనే ప్రసాదం. కొంతమంది గుడికి వెళ్ళి ప్రసాదం గాని మిస్ అయ్యారు అనుకోండి, నిజంగానే భగవంతుడు వారికి కనిపించలేదు అన్నంత విధంగా బాధపడతారు. సో, అలాంటి వాళ్ళకి తెలుస్తుంది దాని వాల్యూ ఏంటో. అండ్ ఇంకొంతమంది మీరు చూడండి, కొంచెం ప్రసాదం ఇస్తే చాలు దాన్ని ఇంటికి తీసుకువెళ్ళి అందరికీ కొంచెం కొంచెంగా అందరికీ పంచిపెడతారు. ఇది నిజంగానే చాలా గొప్ప విషయం. మరి అంత వాల్యూ ఇచ్చే ప్రసాదాన్ని, అంత గొప్పదైనటువంటి ప్రసాదాన్ని రోడ్డు మీద పడేయటం ఎంతవరకు కరెక్టు? ఒకవేళ ఇలా చేస్తే మీకెందుకు భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది? పాయింట్ నంబర్ 4 ఇదేంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పూజ చేసి పాపాలు చేయటం. అసలైన హిపోక్రసీ. సో, ఇది మీకు అర్థం కావటానికి నేను మీకు ఒక కథ అయితే చెప్తున్నాను. ఒక వ్యాపారి ఉండేవాడు. చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అనమాట. ప్రతిరోజు ఉదయం 6 గంటలకే లేచి స్నానం చేసి గుమ్మంలో ముగ్గులు కూడా వేసేసేవాడు. అండ్ అంత భక్తుడనమాట.
గంట సేపటి వరకు పూజ చేసేవాడు. అంటే పూజలో కూర్చుంటే అస్సలు లేవను కూడా లేవడు, ఫోన్ కూడా ఎత్తడు. అందరూ చూసి ఏమనుకునేవారంటే ఆయన్ని చాలా మంచి భక్తుడు, మహాభక్తుడు, విపరీతమైనటువంటి పూజలు చేస్తాడు. అసలు భగవంతుడంటే విపరీతమైన పిచ్చి ఈయనకి. ఇలా అనుకునేవారనమాట. కానీ అదే మనిషి ఆయన ఆఫీస్‌లో ఎంప్లాయీస్‌కి అసలేం చేసేవాడు అనంటే రకరకాలుగా టార్చర్ పెట్టేవాడు. అంటే వాడికి ఛాన్స్ ఏమైనా దొరికిందంటే చాలు ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టడం. ఇంకా వ్యాపారం చేస్తున్నాడు కదా! ప్రతి కస్టమర్‌ని కూడా చీట్ చేయటం. తన అడుగు క్రిందున్న ప్రతి ఒక్కడిని కూడా అవమానించడం. సో, వీడు చేస్తున్న పనేంటసలు? విపరీతమైనటువంటి పూజలు, అంతకు మించిన పాపాలు. ఒకరోజు ఆఫీస్‌లో పనిచేసే ఒక ఎంప్లాయీ తననడుగుతాడు. సార్ మీరు అంత భక్తులు కదా! కానీ మీరు చేసే పనులెందుకు ఇలా ఉన్నాయి అని చెప్పి. ఇక ఆ మాటకి అతని దగ్గర ఏ జవాబు లేదు కానీ వెంటనే అసలు నన్నే నువ్వు క్వెషన్ చేస్తావా అన్న ఈగోతో డైరెక్ట్‌గా అనమాట. అప్పటికప్పుడు వాడిని జాబ్ నుండి పీకి పడేసాడు. ఇది ఒక్కరి కథ మాత్రమే కాదు. ఇది చాలామంది కథ. అంటే ఇలాంటి వాళ్ళు ఈ లోకంలో చాలామందున్నారు. ఇది సింపుల్‌గా చెప్పాలి అంటే మనం సృష్టించినటువంటి ఒక కంఫర్టబుల్ లై అంటే మనకు మనంగా సృష్టించినటువంటి ఒక అబద్ధం. అంటే వాడిని వాడే మోసం చేసుకుంటున్నట్టు. సో, అన్ని పూజలు చేశాడు అంటే వాడు ఎంత పర్ఫెక్ట్‌గా ఉండాలి. కానీ అదేం లేదు వాడికి. అసలు ఇది ఒక్కరి కథ కాదు. మనలో చాలామంది మనం సృష్టించినటువంటి ఓ కంఫర్టబుల్ లై అంటే ఒక అద్భుతమైనటువంటి అబద్ధం ఇది. వీళ్ళేమనుకుంటారు అంటే మేము పూజ చేశాం, గంటల తరబడి పూజ చేశాం కాబట్టి భగవంతుడు మమ్మల్ని అనుగ్రహించేస్తాడు. మేము ఏం పాపాలు చేసినా, ఎన్ని ఎదవ పనులు చేసినా సరే, మేము ఖచ్చితంగా సేవ్ అయిపోతాం, సర్వైవ్ అయిపోతాం అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఇది. సో, ఒక్క మాటలో చెప్పాలంటే వాడు చేసిన పనికిమాలిన పనుల కోసం వాడు పూజ చేస్తున్నట్టు ఉంటుంది. సో, ఇలాంటి వారి కోసం భగవద్గీత చెప్పేది ఏంటంటే, కృష్ణుడు స్వయంగా అర్జునుడికి ఇలా చెప్పాడు. యోగస్థః కురు కర్మాణి అంటే సమత్వ బుద్ధితో పనిచేయి. అంటే ఇక్కడ పూజ చేయటం వేరు, జీవన విధానం వేరు అని కాదు. 2 ఒకటే అయి ఉండాలి. అంటే నువ్వు ఇన్ని గొప్పగా అంటే ఇంత అద్భుతంగా పూజ చేస్తున్నావంటే నీ జీవితంలో కూడా నువ్వు ఎంత అద్భుతంగా వ్యవహరించాలి. మన డైలీ లైఫ్‌లో మనం చేసే ప్రతి పని అది దేవుడికి అర్పించినట్టు అయి ఉండాలి. అప్పుడు మోసం, అవినీతి, దొంగతనం ఇవి ఆటోమేటిక్‌గా పోతాయి. సో, అది లేనప్పుడు అవెందుకు పోతాయి చెప్పండి? సో, ఆ రెండింటిని వేరుగా చూసేవాడు ఎప్పటికీ భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రుడు కాలేడు. ఒకవేళ మీకు నిజంగా భగవంతుడి మీద అంత భక్తి ఉంటే మీరు తప్పు చేసేటప్పుడు ఆలోచిస్తారు. అమ్మో! ఒకవేళ నేను ఈ తప్పు చేస్తే భగవంతుడు నన్ను క్షమిస్తాడా అని చెప్పి. ఆ ఒక్క ఆలోచన చాలదంటారా? అసలు పూజ అంటే ఏంటంటే మన యొక్క మనసు మారే ఒక ప్రాసెస్ అది. అయితే మీకో ఛాలెంజ్ ఇస్తాను తీసుకోండి. ఈ వారం మీరు చేస్తున్నటువంటి పనిలో ఒకే ఒక్క పనిలో మార్పును తీసుకురండి. మీరు ఇప్పటి వరకు గనక తప్పు చేస్తుంటే ఆ విషయం మీకు బాగా తెలుసు కదా! అంటే నాకు తెలియకపోవచ్చు. కానీ ఒకవేళ మీరు తప్పు చేసుంటే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. సో, మీరు చేస్తున్నటువంటి ఆ ఒక్క తప్పు అట్‌లీస్ట్ ఆ ఒక్క తప్పును మానేయండి. అది పూజ కంటే 100 రెట్లు ఫలాన్నిస్తుంది. ఈ ఛాలెంజ్‌ని యాక్సెప్ట్ చేస్తారా? కామెంట్‌లో యాక్సెప్ట్ అని రాయండి. ఒకవేళ మీకలా రాయటం కూడా ఇబ్బందనిపిస్తే చెప్పొద్దు. మీ మనసులో మీరే అనుకోండి. ఓకేనా? ఆ ఒక్క తప్పు మానేయటానికి ప్రయత్నించండి. ఆ తర్వాత ఇంకొకటి, ఇంకొకటి అలా మెల్లమెల్లగా మానేయండి. సో, ఇంకా పాయింట్ నంబర్ 5 ఇతరుల్ని బాధ పెట్టడం. ఇది అన్నింటికంటే చాలా పెద్ద పాపం. చాలా దరిద్రం అండ్ దీన్ని మించినటువంటి దుష్కర్మ ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు. ఒక పెద్ద భక్తురాలుండేది. పరమ భక్తురాలనమాట. ముందు మనం చెప్పుకున్నట్టుగా బిజినెస్ మ్యాన్ కంటే గొప్ప భక్తురాలు. తిరుపతి, కాశీ ఇలా అన్ని ఆలయాలకి వెళ్ళేది. ప్రతి మందిరంలో కూడా తన పేరు చాలా పాపులర్ అనమాట. కానీ తన తోటి వ్యక్తి ఒక పేద మహిళ ఉండేది. రోజు నీళ్లు తెచ్చుకోవటానికి ఆమె ఎప్పుడూ కూడా ఆ ఇంటి నుండి చాలా దూరం వెళ్ళొస్తూ ఉండేది. ఈ పెద్ద భక్తురాలు చాలా డబ్బున్నది అండ్ ఈవిడింటి దగ్గరే ఒక మంచి కుళాయి కూడా ఉంది. ఒక్కసారి కూడా ట్యాప్ ఓపెన్ చేయదనమాట. ఎందుకంటే ఆవిడ ఎక్కడొచ్చి నీళ్లు పట్టేసుకుంటుందా అని. కానీ ఆలయాలకు మాత్రం విపరీతంగా తిరుగుతూ ఉంటుంది.
సో, ఓకే. అది కూడా పర్వాలేదు. ఆవిడ కొలాయి ఆవిడిష్టం. ఇస్తే ఇస్తుంది, లేదంటే ఇవ్వలేదు. ఆవిడ వ్యక్తిగతం. అయితే ఒకసారి ఏంటంటే ఈవిడ కారులో అర్జెంట్‌గా గుడికి బయలుదేరుతూ ఉండగా, ఆ నీరు మోసుకొస్తున్నటువంటి ఆ మహిళ ఎవరైతే ఉన్నారో, ఆవిడ సడెన్‌గా కళ్ళు తిరిగి రోడ్డు మీద పడిపోయింది. చాలా సేపటి వరకు అలానే ఉంది గానీ, ఈ గొప్పింటి భక్తురాలు ఎవరైతే ఉందో, ఆవిడ టైం జూసుకుంటుంది. ఆవిడ పడిపోయిన విషయం ఈవిడకి తెలుసు. కానీ టైం చూసుకొని, అమ్మో! ఆలయానికి టైమవుతుంది అని చెప్పి, వెంటనే కారులో ఆలయానికి వెళ్ళిపోతుంది. ఆ పడిపోయిన మహిళని చూసి కూడా కనీసం పట్టించుకోలేదు. టైమవుతుంది అని చెప్పి, పడిపోయినటువంటి ఒక మహిళని వదిలేసి, డైరెక్ట్‌గా గుడికి వెళ్ళిపోయింది. ఎందుకంటే దేవుడిని చూడటం లేట్ అయిపోతుందేమో, పూజ లేట్ అయిపోతుందేమో అని చెప్పి. అయితే మీరిక్కడ ఒక విషయం నాకు చెప్పండి. ఆ రోజు మందిరంలో తాను ఎన్ని గంటలు పూజ చేసినా, దేవుడు స్వీకరిస్తాడంటారా? మీరే చెప్పండి దీనికి ఆన్సర్. ఆవిడ ఎన్ని గంటలు చేసినా, ఎన్ని రకాలుగా పూజ చేసినా, భగవంతుడు తన పూజను స్వీకరిస్తాడా? అసలు దేవుడు ఎక్కడున్నాడు? అయితే ఒకసారి వివేకానందుల వారు ఇలా చెప్పారు. దరిద్ర నారాయణ మానవ సేవే మాధవ సేవ అని చెప్పి. ఈ 2 మాటలు మీరు ఇదివరకే వినే ఉంటారు. పేద మనిషిలోనే దేవుడున్నాడు. అవును. మీరు ఖచ్చితంగా ఒక పేదవాడికి హెల్ప్ చేస్తే, నేరుగా ఆ భగవంతుడికే చేరుతుంది. స్వయంగా ఆ భగవంతుడికే చేసినట్టు. మానవ సేవే మాధవ సేవ. ఒకవేళ మీరు మీ తోటి మనిషికే సేవ చేయలేకపోతే, అది మీరు ఏ విధంగా భగవంతుడికి ఎలా చేసినా సరే వ్యర్థం. మనిషిలోనే భగవంతుడు ఉంటాడు కాబట్టి, మీరు చేసే సేవ ఏదైనా ఉంటే, భగవంతునికి ప్రతిరూపంగా మనిషిని తలుచుకుని తనకి చేయండి. అయితే ఇక్కడ బాధ పెట్టడం అంటే కేవలం కొట్టడం మాత్రమే కాదు. మాటలతో కూడా దెప్పి పొడవటం. కొంతమంది ఏంటంటే, వారు ఎన్నో రకాల పూజలు చేసినప్పటికీ, వేరే వారిని వాళ్ళ యొక్క మాటలతో ఇబ్బంది పెడతారు. సో, ఎవరి దగ్గర ఏం లేదో దాని గురించే వాళ్ళ దగ్గరికి వెళ్లి మాట్లాడటం. సో, ఇది అర్థం కావటానికి ఏంటంటే, ఒక లేడీ గురించి చెప్తాను నేను. తన మెడలో చాలా బంగారం ఉంది. సో, ఆవిడ ఇంటెదురుగా ఉన్నటువంటి ఒక మహిళ దగ్గరికి వెళ్లి, బంగారం గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఆవిడ దగ్గర ఏమీ లేదు. సో, ఇది ఖచ్చితంగా మాటలతో వారిని ఇబ్బంది పెట్టడమే అవుతుంది. పిల్లలున్న వాళ్ళేమో, పిల్లలు లేని వాళ్ళ దగ్గరికి వెళ్లి మాట్లాడటం. బాగా ఆస్తులున్న వాళ్ళు, లేని వాళ్ళ దగ్గర చిన్న చూపుగా మాట్లాడటం. ఇవన్నీ కూడా పాపాలు కావంటారా? మీరు ఎన్ని గంటలు పూజ చేసినా, ఎన్ని రకాల అభిషేకాలు, అర్చనలు చేసినా, భగవంతుడు మీ యొక్క ఏ పూజను కూడా స్వీకరించడు. సరైన సమయంలో మీరు సహాయం చేయకపోవటం, అంటే అవకాశం ఉండి కూడా మీరు సహాయం చేయకపోవటం అనేది ఖచ్చితంగా ఒక తప్పే. పోనీ ఈ కాలంలో చూసుకుంటే సహాయం చేయటం అన్న విషయాన్ని పక్కన పెడితే అట్‌లీస్ట్ వారిని ఇబ్బంది పెట్టకుండా ఉండడు చాలు. అలాగే అవసరంలో ఉన్న వారిని ఇగ్నోర్ చేయటం. కొంతమంది ఏంటంటే నిజంగా చాలా పెద్ద అవసరం వచ్చి మీ దగ్గరకొస్తారు. చెయ్యగలిగే శక్తి మీకున్నా సరే దాన్ని చేయకపోవటం ఒక తప్పు. మీకంటే గొప్పవారిని చూసి జెలసీ పెంచుకోవటం. వీటన్నిటిలో ఒక్కటి అంటే ఏ ఒక్కటి మీరు చేసినా సరే ఖచ్చితంగా భగవంతుడికైతే కోపం వస్తుంది. ఒక కన్నీటి బొట్టు అంటే వేరొకరిని అకారణంగా వారి యొక్క కన్నీటి బొట్టు నేలపైన చిందే విధంగా చేసినా సరే అదొక పెద్ద పాపం. మీరు 1000 పూజలు చేసినా సరే దాన్ని తుడవలేరు. 1000 అభిషేకాలతో సమానమైనటువంటి పుణ్యం ఏదైనా ఉంది అంటే అవసరంలో ఉన్న వారిని ఆదుకోవటం, అలాగే మీ మాటలతో వారిని సంతోషంగా ఉంచడం. అంటే మీరు మాట్లాడుతుంటే వారు సంతోషంగా ఉండాలి కానీ బాధపడకూడదు. సరే, గతంలో ఏవో తప్పులు చేసుంటారు. వాటిని అక్కడితో విడిచిపెట్టేసేయండి. మీరు ఈరోజు ఒక్క పని చేయండి. మీరు గతంలో ఎవరి దగ్గరైతే ఇలాంటి తప్పు కానీ, పొరపాటు కానీ చేశారో వాళ్ళకి పెద్ద మనసు చేసుకొని, మీరే పెద్ద మనసు చేసుకొని, ఏమాత్రం ఇగో ఏమీ లేకుండా డైరెక్ట్‌గా వాళ్ళకి మెసేజ్ చేయండి. ఒక సారీ చెప్పండి. ఆ ఒక్క మెసేజ్ అనేది మీ జీవితాన్ని ఖచ్చితంగా మార్చేస్తుంది. అవును. గతంలో ఏదో తప్పు జరిగిపోయింది. దాన్ని అక్కడితో విడిచిపెట్టేసి మీరు పశ్చాత్తాపపడండి. గతం గతః. ఇప్పటి నుండి నేను సరిగ్గా ఉంటాను. ఎవ్వరిని బాధపెట్టను. ఇలా ఒక సరైన నిర్ణయాన్ని తీసుకోండి. పవర్‌ఫుల్‌గా ఒక గట్టి నిర్ణయం తీసుకోండి. మీ లైఫ్ ఖచ్చితంగా మారుతుంది.
ఆ తర్వాత మీరు చేసే ప్రతి పూజ కూడా ఫలితాన్నిస్తుంది. మీరు ఇలా బ్రతకండి, ఇలా బ్రతికితే పూజ కూడా చేయనవసరం లేదు. భగవంతుడు నేరుగా మీ ఇంటికొచ్చి మీకేం కావాలంటే అది ఇస్తాడు. నిజం చెప్తున్నాను. కానీ ఈ విధంగా బతకడానికి ట్రై చేయండి ఫస్ట్. తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ఇప్పటికే వీడియో చాలా లెంతీగా ఉంది అనుకోవచ్చు చాలామంది. సారీ. ఒకవేళ ఏవైనా తప్పులు మాట్లాడుంటే గనక క్షమించండి. అయితే ఈరోజు వీడియోలో మనం ఏం మాట్లాడుకున్నామో చూస్తే 5 గొప్ప విషయాలు మాట్లాడుకున్నాం. మొదటిది, దేవుడి ముందు అబద్ధం చెప్పడం మానేయండి. మీరు ఇచ్చినటువంటి మాటకు మీరు నిలబడండి. సో, భగవంతుడికి మాట ఇవ్వటం అనే విషయాన్ని పక్కన పెడితే మీకు మీరుగా మాటకు నిలబడండి. ఇక రెండవది, తల్లిదండ్రులు మీకు చేసినటువంటి సాక్రిఫైస్ అనేది మీకు ఇదివరకే అర్థమై ఉంటుంది. సో, ఇప్పుడు వారిని కూడా గౌరవించండి. వారు మిమ్మల్ని ఎంత బాగా పెంచుకున్నారు, ఎంత బాగా చూసుకున్నారో అన్నీ కూడా గుర్తుంచి వారికి గౌరవం ఇవ్వండి చాలు. ఇక మూడవది, ప్రసాదం పవిత్రమైంది. దాన్ని కూడా మనం గౌరవించాలి. ఇంకా నాలుగో విషయంలో మనం ఏం మాట్లాడుకున్నాము అంటే, పూజ అనేది ఖచ్చితంగా మన జీవితం మారటానికి ఒక ప్రాసెస్ అనేది తెలుసుకున్నాం. దాన్ని నిజ జీవితంలో మనం ఏ విధంగా అవలంబించాలి, మన జీవితానికి దాన్ని అన్వయించుకొని ఏ విధంగా సద్బుద్ధితో మెలగాలి, ఈ విషయం అయితే మనం తెలుసుకోవటం జరిగింది. అంటే పూజ అనేది షో ఆఫ్ కాదు అని అర్థం. ఇక ఐదోదేంటి, మీ పక్కన ఉన్నటువంటి మనిషిలోనే దేవుడున్నాడు తప్ప వేరే ఎక్కడా లేడు. మానవ సేవే మాధవ సేవ. సో, ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ 5 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి కేవలం కొన్ని విషయాలు మాత్రమే కావు. ఇవేంటంటే మనకి ఒక అద్దం లాంటివి. వీటిల్లో చూసుకుంటే మనకు మనం కనిపిస్తాం. ఒకవేళ ఏదైనా ఇదివరకే తప్పు చేసుంటే ఏమీ మించిపోలేదు, ఏమీ ఆలస్యం కాలేదు. వెంటనే ఆ తప్పుల్ని సరిదిద్దుకొని ఇక నుండి మంచిగా బ్రతకడానికైతే ట్రై చేయండి. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీలో ఒక్కరు మారినా సరే అది నిజంగా నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఎనీవే, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా క్రింద కామెంట్స్ రూపంలో రాయండి. అండ్ అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. వీలైతే హైప్ చేయండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైనటువంటి విషయాల్ని మీరు ప్రతిరోజు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.